ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ప్రతిరోజు 2 గంటలు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాను. ఇండియాలో ఉన్నా, అమెరికా వచ్చినా 2 గంటల మట్టుకి మార్నింగ్ వాక్ చేయడం గ్యారెంటీ. కారణం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, అలాగే ఫిట్గా స్లిమ్గా ఉండండి. ఫిట్గా ఉంటే ఏదైనా బాగుంటుంది. కాబట్టి ఈ మార్నింగ్ వాక్ వచ్చినప్పుడే నేను ప్రతిరోజు కూడా ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాను. ఇంటికి ఫోన్ చేస్తూ ఇలాంటి విశేషాలు తెలుసుకుంటాను. అలాగే చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నిన్నే మా పిన్ని గారి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏంటి పిన్ని విశేషాలు అంటే, నిన్ను మిస్ అవ్వం అని చెప్పారు. నన్ను మిస్ అవ్వటం ఏంటంటే పులసకూర వండావు, నువ్వు లేవు. పులసకూర వండావు, నిన్నే తలుచుకున్నావు, నువ్వు లేవు. నీకు పంపుతామంటే నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు. కాబట్టి చాలా బాధపడ్డామంటే నాకు కూడా బాధ అనిపించింది. అయ్యయ్యో పులసకూర మిస్ అయ్యాము అని. దాంతో నేను ఏంటి పులసకూర చేసుకుందాం, అమెరికాలో దొరుకుతుందంటే ఈ పులస అనేది అమెరికాలో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందని రీసెర్చ్ చేస్తే ఈ పులస అనేది ఆస్ట్రేలియా సముద్రంలో పుట్టి అలాగా ఈదుకుంటూ న్యూజిలాండ్ సముద్రం నుంచి ఇక్కడ మన భారతదేశంలోని బంగాళాఖాతంలో వస్తుంది. ఇక్కడ బంగాళాఖాతం నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి అలాగే సముద్రం కలిసి చోట ఈ చేప తన రంగును మార్చుకుని పులసగా అంతేకాకుండా భారతదేశంలోనే కలకత్తాలో కూడా ఈ పులస చేప అనేది దొరుకుతుంది. ఈ పులస చేప వండుకుంటే ఆ రుచి వేరు. ఈ పులస చేప వండుకుంటే ఊరంతా వాసన వినపడుతుంది. అలాగే పనసపండు కూడా మనకు వస్తే ఈ పనసపండు కూడా వాసన మనం చాలా చోట ఉంది. కాబట్టి ఈ పులస చేప అందుకునే సంవత్సరంలో 3 నెలలు దొరుకుతుంది. దాంతో ఈ పులస చేపను ఏమైనా సరే కొనాలని ఉద్దేశంతో పుస్తులు అమ్మని సరే పులస చేప కొనాలని అనుకుంటారు. కాబట్టి ఈ పులస చేపకి ఎంత చరిత్ర ఉంది. కాబట్టి అమెరికాలో దొరకపోయినప్పటికీ కూడా ఈ పులస చేపను పోలినటువంటి చేప ఏదైనా ఉందని అనుకుంటే ఈ పులసకి దగ్గరలో అంటే అంత కాదు కొంత అట్లాంటా సాల్మన్ చేప అనేది ఉంది. ఇది కూడా ఖరీదు కూడా పులస చేపకి దగ్గరలోనే ఉంటుంది. అలాగే రుచి కూడా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి దానిని ఏమైనా సరే కూర వండాలని అనుకుంటున్నాను. కూర వండి మన అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు లాగులో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఆర్జియానా రాష్ట్రంలోని ఫినిక్స్లో మా అమ్మాయి ఉంటే మా అమ్మాయి దగ్గరికి పిల్లలకి ఎండాకాలం సెలవులు కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎండాకాలం, ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. మా అల్లుడు అమెరికన్ ఎక్స్ప్రెస్లో జాబ్ చేస్తున్నారు. అలాగే మా పాప కూడా జాబ్ చేస్తుంది. ఇంటికాడ నేను మా మనవడు ఉన్నాం. నాకు బోరు కొట్టి ఇవాళ ఏమన్నా నాన్ వెజిటేరియన్ తిందామనేప్పటికీ కోనసీమ పులస చేప గుర్తొచ్చింది. మరి ఇక్కడ కోనసీమ పులస చేప ఇక్కడ దొరకదు కదా. దాంతో నేను ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న ఇక్కడ చేపలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి నేను ఒక రకమైన చేపని, ఖరీదైన చేపనే కొన్నాను. పులస చేప టేస్ట్ లాగే దీనికి ఉంటుంది. అంతేకాకుండా దీనికి ముళ్ళు ఎక్కువ ఉండవు, కానీ ఖరీదు ఎక్కువ. చాలా నెంబర్ 1 ఈ చేప. ఇది 1/2 కేజీ
ఇక్కడ 9 పౌండ్ల దాకా ఉంది. అంటే మనకి 700 రూపాయల దాకా అర కేజీ ఈ చేప ముక్క అనేది తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెచ్చుకున్న కాడి నుంచి వండుకోవాలి కదా. మా పాప వాళ్ళు వెజిటేరియన్స్ తినరు, దాంతో పిల్లలు కూడా తినట్లేదు. నేను ఒక్కనే కాబట్టి నేను మా అల్లుడు నేను వెళ్ళి తెచ్చుకొని కూర ఇప్పుడు చేద్దాం అనుకుని ఇమీడియట్గా మనకి మన గురువు ఉన్నారు కదా, యూట్యూబ్ గురువులో చేపల పులుసు ఎలా చేయాలి అనేది చూశాను. నా పేరు మంత్రి గోపాలకృష్ణరాజు, మీకు క్షత్రియ. నేను కాకినాడ జిల్లా నుంచి రావడం జరిగింది. కాకినాడ నుంచి మా క్షత్రియ కమ్యూనిటీలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్, అలాగే చేపల చెరువులు ఉండడం వల్ల చేపలు, అలాగే చికెన్, మటన్ ఇవన్నీ కూడా బాగా తింటాం. దాంతో అక్కడ యూట్యూబ్లో చూసి ఒక పుస్తకంలో రాసుకొని దాని ప్రిపరేషను చేయడం జరిగింది. చేపల కూర ఇది కుకింగ్ ఛానల్ కాదు. నేను ఎంజీకే రాజు లాగా అమెరికా వచ్చి ఇక్కడ నా డైలీ చేసే కార్యక్రమాలు ఏంటనేది చెబుతూ ఉంటాను. కాబట్టి ఆ చేపల కూర ఎలా చేసాను ఏంటనేది ఒకసారి, ఏం చేపలు తెచ్చుకున్నాం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది మా వంటగది. ఈ వంటగదిలో ఇదంతా వంటగది అయ్యింది. ఈ ఎలక్ట్రికల్ స్టవ్ ఇక్కడ, ఈ యూట్యూబ్లో రాసుకున్నటువంటి పుస్తకంలో అది ఇక్కడ ఓవెన్ ఉంది, అందులో చింతపండు పెట్టడం జరిగింది. అలాగే ఉల్లిపాయలు అవి కోసుకుని పుస్తకంలో ఉన్న ప్రకారం అన్నీ ప్రిపేర్ చేసుకుని మనం తెచ్చుకున్న ఈ చేప, ఇది అట్లాంటిక్ సాల్మన్ అనే చేప. ఈ చేప ఖరీదు ఇది ఒక ఎల్బి 8.6 ట్యాక్స్లతో కలిపి $9 ఉంది. ఒక మొక్క అంటే అర కేజీ 700 రూపాయలు అయింది. అలాగే చికెన్ కూడా తెచ్చుకున్నాం, బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నాం. ఇది మటుకి 2.5 కేజీలు 4.33. ఇది ఒక ఎల్బి 2.29 చెప్పిన, ఇది కూడా 9.92 ఉంది. కాబట్టి ఇక్కడ చికెన్ బాగానే చీప్గానే ఉంటుంది, కానీ ఈ చేపే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఈ ముక్కలో ముళ్ళు లేవు, బోన్లెస్, ఒకే ఒక 3 పెద్ద ముళ్ళు ఉంటుంది, అది తీసేశారు. కాబట్టి ఈ చేపల కూర చేసి మనం ఏదో కోనసీమ పులస చేప గుర్తొచ్చినప్పుడు కూడా ఇక్కడ దొరకదు, అంత డబ్బులు పెట్టి కొందామని. కాబట్టి దీంతో తృప్తి పడుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మగానికి తేడా ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వండుకోవాల్సిందే. మన ఆంధ్ర ప్రాంతంలో మేము మగవాళ్ళం, మాకేంటి వంట ఏంటి అనుకుంటాం. అక్కడ ఎంత తోపైనా సరే ఇక్కడ 3 పిల్లల ఇద్దరు బాధ్యత పంచుకోవాలి. పిల్లల్ని పెంచుకునే చోట కూడా ఇక పెద్ద ధనవంతుల పిల్లల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉద్యోగాలు ఇద్దరు చేసుకుని బాధ్యతలు పంచుకుని ఇక్కడ చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ చేపల కూర అలా, కాబట్టి ఇందాకనే చేసుకుని రెడీగా ఉంచుకున్నాం. ఈ మిక్సీలో ఉల్లిపాయలు అవి వేయటం జరిగింది, అలాగే మసాలా చేసుకోవడం జరిగింది. చింతపండు పులుసు ఏమో ఈ ఓవెన్లో వేడి చేసుకోవడం జరిగింది, తయారు చేసుకున్నాం కదా. వీడియో ఎలా ఉందో, మనకి అక్కడ కోనసీమ ప్రాంతంలో పులస చేప దొరుకుతుంది కాబట్టి దాని ధర గురించి, దాని రుచి గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు. కానీ అమెరికాలో
ఆ పులస చేపన పోలి ఉన్నటువంటి దగ్గరగా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఆ టేస్ట్ కానీ ఆ ధర కానీ కొంచెం దగ్గరగా ఉన్నటువంటి అట్లాంటిక్ సాల్మన్ చేప ఈ కూర ఏదో మీకు చూపించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుంటుంది. చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.